ఈ లోకంలో ప్రతి రోగానికి ఏదో ఒక మందు, ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం అంటూ ఉంటుందని అంటుంటాం. మరైతే ఆధ్యాత్మిక మతభ్రష్టత్వానికి విరుగుడు మందు ఏమిటి? ఈ వివరాలను తెలుసుకుందాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. గత కొన్ని రోజులుగా మనము 2వ తిమోతి పత్రిక ధ్యానాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను క్రమబద్ధంగా నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో కడవరి దినాలలో సంభవించబోయే భ్రష్టత్వంను గురించి దానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. యుగ యుగములలోనున్న దేవా, తరతరములలోనున్న ప్రభువా. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా. నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. శిరమున బంగారు ముంగురులు కలిగిన సుందర రూపుడా. నీ ముఖమెంతో మనోహరం, నీ స్వరమెంతో మధురము. నీ కనులలోన జ్వాలా దీపములు దేదీప్యమానముగా కాంతించుచున్నవి. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా. నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా. నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ ఉపదేశంబులు నీ సందేశంబులు మా మనుగడలోన ఆనందము కలిగించు. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా.
వాక్యములో ప్రశాంతత, నీ సన్నిధిలో సంతోషము. నీ నామములో విమోచన, నీవే మాకు చిరజీవం. నీ వాక్యములో ప్రశాంతత, నీ సన్నిధిలో సంతోషము. నీ వాక్య ధ్యానము మా ప్రాణాధారము. నీ కృపయే లేకుంటే జీవించలేము ప్రభు. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, ఈ అధ్యాయంలో పౌలు తన చివరి రోజుల్లో వచ్చే మతభ్రష్టత్వానికి విరుగుడును కూడా ఇస్తున్నాడు. అదే దేవుని యొక్క వాక్యం. అందుకే ఈ అధ్యాయం నేడు మనకు చాలా ముఖ్యమైనది మరియు అర్థవంతమైనది. ఈ భాగం చివరి రోజుల్లోని మతభ్రష్టత్వంను గూర్చి వివరిస్తున్నట్లుగా చూస్తాం. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ప్రియులారా, ఈ వచనంలో తెలుసుకొనుము అనే మాటను గమనిస్తాం. ఇక్కడ పౌలు తిమోతితో తాను తెలుసుకోవాలని కోరుకునే చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నట్లుగా చూస్తాం. సంఘం యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఏమి ఆశించాలో మరియు ఏమి ఉండాలో పౌలు అతనికి చెబుతున్నాడు. వాస్తవానికి ఇది సంస్థాగత సంఘానికి చాలా ప్రకాశవంతమైన భవిష్యత్తు కాదు. అంత్య దినములలో అనేది క్రొత్త నిబంధనలో అనేక చోట్ల ఉపయోగించే సాంకేతిక పదం. ఇది సంఘము ఎత్తబడడానికి ముందు ఉన్న సంఘం యొక్క చివరి రోజుల గురించి మాట్లాడుతుంది. సంఘం యొక్క చివరి రోజులు ఇశ్రాయేలు దేశం యొక్క చివరి రోజులకు సమానం కాదు. ఇది పాత నిబంధనలో పదే పదే ప్రస్తావించబడింది. పాత నిబంధనలో చివరి దినాలను యుగాంతం లేదా అంత్యకాలం అని పిలుస్తారు. ఇది గొప్ప శ్రమల కాలం. అది సంఘము ఎత్తబడడానికి ముందు ఉన్న సంఘం యొక్క చివరి రోజులకు చాలా భిన్నంగా ఉంటుంది. పౌలు కాలంలో సంఘములో ప్రారంభమైన ఈ మత భ్రష్టత్వం కొనసాగుతూనే ఉంది. తన మరణం తర్వాత తప్పుడు నాయకులు సంఘంలోకి ప్రవేశిస్తారని పౌలు ఎఫెసీలోని సంఘాన్ని హెచ్చరించాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29-30 వచనాల్లో పౌలు వారితో ఇలా అన్నాడు: నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరును. ప్రియులారా, వారు దేవుని వాక్యాన్ని ఇవ్వరు, కానీ సంఘాలను దోచుకుంటారు. నన్ను నమ్మండి, అబద్ధ బోధకులు గొర్రెలను చాలా దగ్గరగా నుండి బొచ్చు కత్తిరిస్తారు, అనగా అంతగా దోచుకుంటారు. అపాయకరమైన కాలాలు వచ్చును అంటే దుఃఖకరమైన లేదా నిరాశాజనకమైన కాలాలు వస్తున్నాయి. అది లోకం యొక్క మార్పులా కనిపించడం లేదు. సంఘము 1000 ఏళ్ల పాలనను తీసుకురాబోతుందని లేదా ప్రపంచాన్ని మార్చబోతుందని అనిపించడం లేదు. బైబిల్ అలా చేస్తుందని బోధించడం లేదు. అది చాలామంది ఆదర్శవాదులు మరియు ఇతరులు ఇసుకలో ఉష్ణపక్షిలా తలలు పెట్టుకొని జీవించి వాస్తవికతను ఎప్పుడు ఎదుర్కొని చాలామంది ప్రజల కలగా ఇది ఉందని చెప్పవచ్చు. బదులుగా చివరి రోజుల్లో ఏమి జరుగుతుందో గమనించండి. రాబోయే కొన్ని వచనాల్లో మనకు 19 విభిన్న వివరణలు ఇవ్వబడ్డాయి. అది ఒక వికారమైన దృశ్యం, కానీ నేడు ఏమి జరుగుతుందో దాని యొక్క ఉత్తమ లేఖన చిత్రాన్ని అవి అందిస్తున్నాయి. కాబట్టి మనము వాటిని చూడాలనుకుంటున్నాం. మనము సంఘం యొక్క చివరి రోజుల్లోకి అడుగు పెడుతున్నామని నేను నమ్ముతున్నాను. నేను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే, ఈ వచనాల్లో ప్రస్తావించబడిన విషయాలు ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు సంఘ చరిత్రలోకి తొంగి చూస్తే మీరు ఖచ్చితంగా వీటిలో కొన్నింటిని మాత్రమే కనుగొనవచ్చు. కానీ ఈరోజు అవన్నీ కూడా ఉన్నట్లుగా వ్యక్తమయ్యే ప్రస్తుత కాలాన్ని గతంలో మీరు ఎన్నడూ కనుగొనలేరని నేను అనుకుంటున్నాను.
ఈ భాగంలో వివరించబడిన ఈ అపాయకరమైన రోజుల్లో మనము ఇప్పుడు ఉన్నామని నేను నమ్ముతున్నాను. ఇది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, కానీ అది ఇంకాస్త మెరుగుపడుతుందని కాదు, మరింత దిగజారిపోతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను గమనిద్దాం. ఏలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ప్రియులారా, ఇక్కడ అంత్య దినాలను అనగా ఈ చివరి రోజులను వివరించడానికి 19 పదాలు లేదా పదబంధాలు ఉపయోగించబడినట్లుగా చూస్తాం. 1, స్వార్థప్రియులు అనగా స్వార్థాన్ని లేదా స్వార్థంగా తమను తామే ప్రేమించుకునేవారు. ఇది నేటి మన సంస్కృతిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పదవిలో ఉన్న నాయకులు, విలేకరులు తమను ప్రశంసించాలని కోరుకుంటారు. వాస్తవానికి ఈ విషయాన్ని వారు దానిని నొక్కి చెప్తారు కూడా. అది కొన్ని రంగాలకే పరిమితం కాదు, జీవితంలోని ప్రతి అడుగులోనూ మీరు దీన్ని కనుగొంటారు. ఆఖరికి నేడు పాఠశాలలు కూడా స్వీయ ప్రేమను కలిగి ఉంటున్నాయి. ఒక వ్యక్తి ఒక పాఠశాలను పొగుడుతూ ప్రోత్సహిస్తే పాఠశాల అతనికి గౌరవ డిగ్రీని ఇవ్వడం ద్వారా అతన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే మీరు సంఘాల్లో కూడా దీనిని కనుగొనవచ్చు. పౌలు 4వ అధ్యాయము 3వ వచనంలో సంఘాలు దురద చెవులు గలవారై ఉన్న బోధకులను అనుసరిస్తాయని చెబుతున్నాడు. ఈ బోధకులు వారు దురద చెవులు గలవారుగా ఉండాలని కోరుకుంటారు, అనగా వారు ప్రశంసించబడాలని కోరుకుంటారు. ప్రశంసించబడాలంటే మీరు ప్రశంసించాలి. కాబట్టి బోధకులు లేదా కాపరులు తమ సంఘాలను మరియు వారి అధికారులను, పెద్దలను ప్రశంసిస్తారు. వారు తమ సంఘ ప్రజలకు తాము పాపులమని మరియు వారికి రక్షకుడు అవసరమని చెప్పరు. వారు ఎంత అద్భుతమైన వారో వారికి చెప్తారు. స్వీయ ప్రేమ మన సమకాలీన సమాజాన్ని వర్ణించడం ఆసక్తికరంగా ఉంది. బహుశా ఇది ఇంతటి సాధారణమైన విషయంగా గతంలో ఎప్పుడూ లేదని గ్రహించగలం. ఇక 2వదిగా ధనాపేక్షులు అంటే డబ్బును ప్రేమించేవారు. ఇది స్వీయ ప్రేమను అనుసరిస్తుంది. ఎందుకంటే స్వార్థాన్ని ప్రేమించేవారు డబ్బును కూడా ప్రేమించేవారు అవుతారు. మనలోని ఈ పాత స్వభావం దానికోసం చాలా డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడుతుంది. పౌలు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నాను. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. స్వతహాగా డబ్బు కూడా చెడ్డది కాదు. సమస్యలు అనేవి మన డబ్బు పట్ల మన వైఖరిలోన కనవస్తాయి. సమస్యలు అనేవి మన డబ్బు పట్ల మన వైఖరిలోన కానవస్తాయి. ధనాపేక్ష అనేది సంపదను సంపాదించడంలో మాత్రమే కాకుండా దానిని ఉపయోగించడంలో కూడా తనను తాను వెల్లడిస్తుంది. ఇక 3వదిగా బింకములాడువారు. ఈ పదంలో దురల భావన ఉంది. కొన్నిసార్లు మీరు గర్విష్ఠుణ్ణి అతడు నడిచే విధానాన్ని బట్టి చెప్పవచ్చు. అతడు నెమలిలా నడుస్తాడు, పొగరుగా డంబంగా నడుస్తాడు. ఇక 4వదిగా అహంకారులు అంటే అహంకారముతో తలబిరుసుతనంతో కూడినవాడని అర్థం. ఇక 5వదిగా దూషకులు అంటే దుర్మార్గులు అని అనువదించబడింది. మనలో చాలామంది ఇతరుల గొడవ గురించి మాట్లాడుతూ ఉంటారు. తమ స్వంత పనిని తాము చూసుకుంటే ఎంతో బాగుంటుంది. ఎల్లప్పుడూ వేరొకరి వ్యవహారాల్లోకి తమ తల దూర్చేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని ప్రతిరోజు మనము ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఇక 6వదిగా తల్లిదండ్రులకు అవిధేయులు. ఖచ్చితంగా ఇది స్వయంగా స్పష్టంగా కనిపిస్తుంది. వేలాది మంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు మరియు టీనేజర్లు తమ తల్లిదండ్రులపై పూర్తిగా తిరుగుబాటు చేస్తున్నారు. అక్షరాల ఎంతోమంది తల్లిదండ్రులు ఈరోజు ఈ విషయంలో రోధిస్తున్నారు. ఇక 7వదిగా కృతజ్ఞత లేనివారు. చాలామంది ఇతరుల నుండి దయను పొందుతారు, కానీ వారికి కృతజ్ఞతలు చెప్పాలని ఆలోచించకుండానే వెళ్ళిపోతుంటారు. మరియు వారు దేవుని నుండి
ప్రతిదీ అంగీకరిస్తారు, పొందుకుంటారు. కానీ ఆయనకు తిరిగి కృతజ్ఞతలు చెప్పకుండానే ఉంటారు. 8 అపవిత్రులు అనేది అపవిత్రమైనది అని కూడా అర్థం. వారు వాస్తవానికి వారి సంభాషణలో మరియు వారి జీవన విధానంలో దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. 9 అనురాగరహితులు అంటే అసాధారణ సంబంధాలు కలిగి ఉండడం. స్వలింగ సంపర్కాన్ని సాధారణ ప్రవర్తనగా అంగీకరించే రోజుల్లో మనము ప్రస్తుతం జీవిస్తున్నాం. అయినప్పటికీ రోమా పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో పౌలు ఎంతో స్పష్టంగా ఇలా చెబుతున్నాడు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ప్రియులారా, స్వలింగ సంపర్కాన్ని అంగీకరించినప్పుడు మానవత్వం దాని అత్యల్ప స్థాయికి పడిపోతుంది. ఇక 10వది అతిద్వేషులు అంటే వారితో కలిసి ఉండడం, కొనసాగడం అసాధ్యమైన విషయంగా ఉన్నటువంటి వ్యక్తులు. వారు రాజీ పడలేని వారు మిమ్మల్ని వారితో కలిసి ఉండడానికి అనుమతించరు. ఒకానొక ప్రసిద్ధి చెందిన ఒక రెస్టారెంట్లో మేము అందరినీ సంతోషపెట్టలేము, కానీ మేము ప్రయత్నిస్తాము అని వ్రాసిన ఒక చిన్న బోర్డును నేను చూశాను. సరే, మీరు అందరినీ సంతోషపెట్టలేరు. సంతోషపడడానికి అసాధ్యమైన క్లిష్ట వ్యక్తులుగా ఎంతోమంది మన చుట్టూనే ఉంటున్నారు. 11 అపవాదకులు అనగా తప్పుడు నిందలు వేసేవారు. నేడు ఖచ్చితంగా మన చుట్టూ ఎంతోమంది ఉంటున్నారు. 12 అజితేంద్రియులు అంటే స్వీయ నియంత్రణ లేక నిగ్రహం లేకపోవడం. అది మళ్ళీ మన సమకాలీన సమాజంలోని ఒక పెద్ద విభాగాన్ని సూచిస్తుంది. 13 క్రూరులు అంటే మృగము లాంటి మనసు గలవారు. ప్రస్తుత మన కాలంలో నాగరికత గల పట్టణ నగర వీధులు కూడా భయంకరమైన అడవులుగా మారాయి. అనగా వాటిలో చాలా వరకు పగటిపూట కూడా ఏమాత్రము సురక్షితం కాని విధంగా ఉంటున్నాయి. 14 సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషించేవారు అని బాగా అనువదించారు. దానికి సంబంధించి అనేక రుజువులను ఈ ప్రపంచమంతటా చూస్తున్నాం. 15 ద్రోహులు అనగా మీరు నమ్మడానికి ధైర్యం చేయని కొంతమంది ఉన్నారు కదా, అలాంటి వారు. 16 మూర్ఖులు అంటే నిర్లక్ష్యంగా ఉండేవారు, నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారు. 17 గర్వాంధులు అంటే గర్వంతో అందులుగా ఉన్నవారు లేదా గర్వంతో మత్తులో ఉన్నటువంటి వారు. 18 దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ప్రియులారా, ఇది వాస్తవానికి మన కాలంలోని మానవాళిని వర్ణిస్తుంది. సుఖాన్ని, ఆనందాన్ని అందించడానికి ఇంతగా డబ్బు ఖర్చు చేసిన సమయం అంటూ గతంలో ఎప్పుడూ లేదు. నేటి క్రీడా కార్యక్రమాలను కానీ మరియు వినోద కార్యక్రమాలను కానీ చూడండి. లక్షలాది మందిని ఆకర్షిస్తున్న విషయాలు ఇవే. చరిత్రలో రోమ్ పతనమైనప్పుడు సరిగ్గా అదే మార్గాన్ని ఎంచుకుంది. ఆ గుంపుకు ధాన్యం మరియు సర్కస్ లాంటి వినోద కార్యక్రమాలు అందించబడ్డాయి. ఆ పైనే రోమ్ పతనమైంది. నేటికి అదే జరుగుతుంది. క్రీడలలో పాల్గొనడానికి కంటే కూడా వేల రూపాయలను ఖర్చు చేసి స్టేడియంలో కూర్చొని చూడడానికే ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు. స్టేడియానికి వెళ్ళి 1,00,000 మంది కూర్చొని 22 పురుషులు లేదా స్త్రీలు ఆడుతుండగా పొందే ఆనందానికే నేటి లోకం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంది. మనిషి వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడానికి నేను వ్యతిరేకిని కాను, నిందించను. కానీ విషయం ఏమిటంటే కోట్ల రూపాయలు వినోదం కోసం ఖర్చు చేయబడుతున్నాయి. ఎందుకంటే మనుషులు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక చివరి విషయాన్ని తర్వాతి వచనంలో గమనిద్దాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. 19 భక్తి పైకి ఉంటుంది అనగా పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ప్రియులారా, ఈ చివరి రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారంటే
వారు మతం యొక్క ఆచారాలను చాలా నిష్టగా పాటిస్తారు, కానీ వారి యొక్క జీవితంలో జీవం మరియు వాస్తవికతలో ఏమాత్రం కనిపించదు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అనగా అలాంటి వాటి నుండి తప్పుకోవాలి అంటే విశ్వాసి వాటిని నివారించాలి అని అర్థం. ప్రియులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన చల్లని ఉదారవాద సంఘంలో ఉంటే గనక, మరియు మీరు నిజమైన విశ్వాసి అయితే, దేవుని వాక్యం ఆ విషయాలను నివారించమని చెప్పినప్పుడు మీరు ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పటికీ దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటిస్తున్న అద్భుతమైన సేవకులు, నాయకులు ఉన్నారు. మీరు ఈ మంచి వ్యక్తులకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? వారితో ఎందుకు నిలబడడం లేదు? ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలను గమనిద్దాం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ప్రియులారా, అవివేక స్త్రీలు అంటే ఈ మాట 2 లింగాలు అనగా పురుషులు, స్త్రీలకు కూడా సూచిస్తుంది. సంవత్సరాల కొలది బైబిల్ సమావేశాలకు హాజరైన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కానీ వారు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. దేవుని వాక్యం గురించి వారికి తెలియదు. వారు ఎప్పుడు పరిణతి చెందలేదు, వారి జీవితాలు మారలేదు. నా ప్రియ స్నేహితుడా, ఈరోజు నువ్వు కూడా ఆ కోవలో ఉంటే మోకాళ్ళపై నిలబడి దేవుణ్ణి క్షమించమని వేడుకోగలవు. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. యన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. ప్రియులారా, మోషే అద్భుతాలు ప్రారంభించినప్పుడు మరియు ఐగుప్తుపై తెగులు వచ్చినప్పుడు ఫరో పిలిచిన 2 మాంత్రికుల పేర్లు యన్నే, యంబ్రే అని స్పష్టంగా తెలుస్తుంది. పౌలు ఈ మాంత్రికుల పేర్లను మనకు ఇవ్వకపోతే మనకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు. అయితే ఇంతకీ పౌలుకు ఆ పేర్లు ఎక్కడి నుండి వచ్చాయో అనే దానిపై చాలా ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి సరళమైన సమాధానం ఏమిటంటే, ఆ పేర్లు పౌలుకు దేవుని ఆత్మ ద్వారా వెల్లడయ్యాయి. నిర్దిష్టమైన పేర్లు కథనానికి ఎక్కువ సమాచారాన్ని జోడిస్తాయని నేను అనుకోను, కానీ పౌలు వారి పేర్లను తెలుసుకున్నాడని మరియు ఆ మాంత్రికులు మోషేను ఎదిరించిన నిజమైన వ్యక్తులు అని అది వెల్లడిస్తుంది. మీరు వారి గురించి నిర్గమకాండంలోని వృత్తాంతం సాతానుకు శక్తి, అతీంద్రియ శక్తి ఉందని మరియు వాడు గొప్ప అనుకరించే వ్యక్తి అని కూడా వెల్లడిస్తుంది. దేవుడు చేసే పనులను వాడు అనుకరిస్తాడు. యన్నే మరియు యంబ్రే సాతాను శక్తితో అద్భుతాలు చేయగలిగారు, అయితే మోషే దేవుని శక్తితో వాటిని చేశాడు. ఇక్కడ వారిని ప్రస్తావించడానికి ఇదే కారణమని నేను నమ్ముతున్నాను. సాతాను దేవుని శక్తిని అనుకరించగలడని మన కాలంలో మనం కూడా అర్థం చేసుకోవాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో యోహాను మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సాతాను దేవుని శక్తిని అనుకరించగలడు. ప్రియులారా, నేటి మన కాలంలో కూడా చాలా చోట్ల శక్తి యొక్క వ్యక్తీకరణ దేవుని నుండి వచ్చినట్లుగా తప్పుగా అర్థం చేసుకోబడుతుందని నేను భయపడుతున్నాను. అది నిజంగా సాతాను నుండి వస్తుంది. వీరు చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు అనగా చెడ్డ మనసు గలవారు విశ్వాసం విషయంలో భ్రష్టులు. ఈ సమకాలీన దృశ్యంలో యన్నే మరియు యంబ్రే వంటి వ్యక్తులు చెడిపోయిన లేదా చెడిపోయిన మనసులను కలిగి ఉన్నారని పౌలు చెబుతున్నాడు. విశ్వాసం విషయంలో భ్రష్టులు అంటే వారు విశ్వాసాన్ని విస్మరించారు, దానిని పూర్తిగా తిరస్కరించారు. ఈనాడు ఆయా సంఘాలకు చెందిన కాపర్లు కూడా ఉన్నారు. వీరు స్పష్టంగా అపారమైన సామర్థ్యం ఉన్న వ్యక్తులే, కానీ
వారు మరియు వారి కుటుంబాలు తప్పుడు సంబంధమైన, మార్మికమైన, అతీంద్రియ విషయాలతో ఉన్న దానిలోనికి ప్రవేశిస్తున్నారు. నాకు అర్థమైనంత వరకు ఇలాంటి వ్యక్తులు లేఖనాల గొప్ప సత్యాలను తిరస్కరించారు మరియు దేవుని వాక్యంలోని కొన్ని గొప్ప సత్యాలను తప్పు అని నిరూపించడానికి కూడా ప్రయత్నిస్తూ సత్యాన్ని ఎదురిస్తున్నారు. ఈ విధంగా వారు విశ్వాసాన్ని త్యజించారని చెప్పగలం. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. అయినను వారి అవివేకమేలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. ప్రియులారా, ఇలాంటి ఎంబ్రే లాంటి వ్యక్తుల అనుభవం నేటి క్రైస్తవ విశ్వాసులకు ఒక గొప్ప హెచ్చరికగా ఉండాలి. మీరు కోరుకుంటే మీరు కూడా ఈ లోక సంబంధమైన మార్మిక విషయాల్లో పాల్గొనవచ్చు, కానీ మీరు ప్రమాదకరమైన దానితో ఆడుకుంటున్నారని గ్రహించాలి. మన కాలంలో మన చుట్టూ సాతాను శక్తి యొక్క వ్యక్తీకరణ ఉంది. అతీంద్రియ విషయాలను పూర్తిగా తిరస్కరించిన మన క్రూరమైన భౌతికవాద యుగం అతీంద్రియ విషయాల వాస్తవికతను కనుగొనడం ఒక అసాధారణ విషయమై ఉన్నది. అయితే అందులో ఎక్కువ భాగం సాతాను సంబంధమైనదే. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకటి మాత్రం వాస్తవం. మనము అంత్య దినాల్లో అనగా ప్రభు యొక్క రాకడకు సమీపంలో ఉంటున్నాం. ఇందులో ఇంతవరకు గమనించిన విధంగా 19 లక్షణాలు నేటి మనుషుల్లో ఎంతో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ విషయాలను గమనించినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. మనలను మనము సిద్ధపరచుకుంటూ జాగ్రత్తగా మసులుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఐగుప్తులో ఫరో సమక్షంలో మోషేను ఎదిరించిన వారు ఎవరు? ఐగుప్తులో ఫరో సమక్షంలో మోషేను ఎదిరించిన వారు ఎవరు? 1 హ్యుమనయును పిలేతును, 2 యన్నే యంబ్రేలు, 3 హుగెల్లు హెర్మోగేనే. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశంలోని సత్యాలు మీ జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నాయని తలస్తున్నాం. ఈ పాపభూయిష్టమైన లోకంలో దేవుని విశ్వాసులుగా ఎల్లప్పుడూ మన ప్రవర్తనను జాగ్రత్తగా పరీక్షించుకుంటూ విశ్వాస భ్రష్టత్వానికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక జీవితంలో జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థనా మనవులు మాతో పంచుకొనండి. ఈ కార్యక్రమాలను ఇతరులకు పరిచయం చేస్తూ వారు కూడా ఆశీర్వదించబడుటకు పురికొల్పండి. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.